యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. మనం చదువుకున్న సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో 2 భాగాలుగా చదువుకుని ఉన్నాం. మరి గత వారం హృదయమును ఎలా శుద్ధిపరచుకోవాలి, ఆ మాలిన్యమును తొలగించుకోవాలంటే దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటే హృదయంకి పట్టిన మాలిన్యం వదిలిపోతుంది. దాని ద్వారానే మనము దేవుని దగ్గర మరి శుద్ధిగా యథార్థంగా నడుచుకోగలుగుతాం. దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే మనం ఏం తలుచుకున్నామో ఏం చేస్తున్నామో అదే కరెక్టు అని అనుకుంటాం. అదే వాక్యం ఉందనుకో, దేవుని వాక్యం మనం చేసేది కరెక్టా కాదా అనేది మనకి తెలియపరుస్తూ మన తప్పులన్నింటినీ సరిచేసి మన వంకర త్రోవల్ని సరిచేసి తిన్నని మార్గంలో దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకొని దేవుని యొక్క సేవకులుగా దేవుని యొక్కకి ఉపయోగపడే పాత్రలుగా మలుచుకునేలాగా ఉంటుంది అనే మాటలు నేర్చుకుందాం. ఇప్పుడు సామెతల గ్రంథం 20లో మరి 16 నుంచి మరి చివరి వరకు ఉత్తర పశ్చిత్ర భాగాలుగా నేర్చుకుని ఉన్నాం. ఇక్కడ 22వ వచనం ఒకసారి చూద్దాం. కీడునకు ప్రతి కీడు చేసేదను అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. కీడునకు ప్రతి కీడు చేసేదను అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. కదండి, ఫస్ట్దేమో మనదే, రెండోదేమో దేవుడు మనకు నేర్పిన న్యాయం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ మాటలు మాకు అవసరం ప్రభా. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు లోకమాలిన్యం అంటుకుంటుంది. కానీ మేము క్రీస్తుకు ఇష్టమైన బిడ్డలుగా లోకమందు వేరి పారి స్థిరపడాలంటే నీ జీవకరమైన మాటలు మాకు అవసరమని నైనా మీరు మాకు తెలియపరుస్తున్నారు. కాబట్టి నేను నీ మాటలు నేర్చుకుంటున్నప్పుడు చెప్తున్నా, నీ సాధనమైన నన్ను మీ ఆత్మతో నింపండి. వినడానికి వచ్చిన బిడ్డలకి కావలసిన ఆత్మీయ మాటలు ప్రభా నాయన మీరు నా ద్వారా వినిపించి వాడుకోమని, మీ సహాయం లేని ఎళ్ళ కేవలం నిష్ప్రయోజకురాలని ప్రభా మీ తోడు నుంచి ఆదరించి పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని బలపరచమని, నా ప్రక్క నుండి నాకు ఆదరణిస్తూ నీ మాటలు నాకు అందించి నా నోటి పూరగా మీరే ఉండమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మనములన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. కీడునకు ప్రతి కీడు చేయొద్దు అని అనుకోవాలట. చేస్తాననుకునేది మానవుని లక్షణం. అదే తప్పకుండా ఏంటంటే ఈ లోకల్లో ఒక మాట ఉంటుంది కదా, కుక్క కాటుకి చెప్పు దెబ్బ, టిట్ ఫర్ టాట్ అంటారు. నన్ను చేసినందుకు తిరిగి ఆడు చేసేయాలంటే ఇదే అని అనుకోవటం మానవుని లక్షణం. అది అనుకొని ఏమనుకుంటాడంటే గొప్ప చేసేస్తాను కదా అని కాలర్ ఎగరేసుకుంటాడు. కానీ పైన భగవంతుడు యేసు ప్రభు వారు మనల్ని చూసి ఏమంటారు తెలుసా? అరే వెర్రివాడా, వాడికంటే ఎక్కువగా కీడు నువ్వు చేసావు కదరా అంటాడు. అర్థమైందండి? అది తెలుసుకోవాలంటే మనకి వాక్యం తెలియాలి. చాలా వరకు మనం అనుకుంటాం మనము ఏం చేస్తున్నామో మనమే కరెక్టు, మన ఆలోచనే కరెక్టు, మనము దాని ప్రకారమే నడుచుకుంటున్నాం అనుకుంటాం. కానీ మన నడతలు మన ఆలోచనలు దేవుని మార్గంలో ఉంచాలి అంటే దేవుడిని అడగాలి మనం. అంటే ఇలా కూడా దేవుడిని అడగొచ్చా అంటే దేవుడు చెప్తున్నాడు ఈ విధంగా ప్రార్థన చేసుకోవాలి అని. రెండో మాట అక్కడ చెప్పారు కదండి, యెహోవా కొరకు ఏం చేయాలట? కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను మనం అంతేనండి. ఇప్పుడు నాకు ఒక వ్యక్తి కీర్ చేశారు అనుకో, ఎవరా నేను తప్పకుండా వాడికి కీర్ చేయాలని అనుకోకూడదు. నేనేం చేయాలి? ఆ వ్యక్తి గురించి, ఆ బాధల గురించి, పడిన ఇబ్బందుల గురించి నేను ఎవరికి చెప్పాలి? యెహోవాకి చెప్పుకొని, నా తోడు నీవే ప్రభువా, నా బాధలో, నా కష్టాల్లో, నా ఇరుకులో, కన్నీటిలో, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి అనుకునే ఏ పరిస్థితుల్లో కూడా నా తోడు నీవే ప్రభు అని మనం ఎవరికి చెప్పుకోవాలి తెలుసా అండి? మనం నమ్ముతున్నామే మార్గము సత్యము జీవము నీవే యేసు అని నమ్ముతున్నామే, ఆ యేసుకు చెప్పేసుకోవాలంట. యేసుకు ప్రార్థన చేయాలంటే కూడా మనుషులతో ఎలా మాట్లాడతామో
మన దేవునితో చక్కగా మాట్లాడుకోవచ్చు. ప్రభువా, ఈ వ్యక్తి ద్వారా నేను ఇలా ఇబ్బంది పడ్డాను, కానీ ప్రభువా నీకు అప్పు చెప్తున్నా అని మనం అడగాలి. దానిలో నా తప్పేంటో వారి తప్పేంటో నాకు తెలియదు ప్రభువా, కానీ ప్రభువా ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను బయటేయగలిగిన సమర్థుడు నీవే. ఆలోచించారని, నీకు కీడు చేసిన వాడు కీడు తలపెట్టిన మనిషి ఏంటంటే అహం ఎక్కువ మనుషులకి. చాలా చూస్తామంటే, అందుకనే హాగర్కి ఒక మాట నేర్పాడు దేవుడు. దూత వచ్చి ఏమన్నా తెలుసా, హాగరు నీ యజమానురాలైన శారా కింద నువ్వు ఎలా ఉండమంది అని చెప్పిన మాట ఏను అన్న. అంతేగాని నీకేదో నేను పిల్లలు ఇచ్చేసాను కదా, అంక లేరు కదా అని మిడిసిపాటు ఎగిసిపాటు నిన్ను నువ్వే అహంకార బుద్ధి గర్వంతో మాత్రం నడుచుకోమాక. ఆలోచించండి, మనం ఎప్పుడు తగ్గవలసింది, దేవుడు ఎప్పుడు కూడా హెచ్చవలసింది. కానీ మనుషులు ఇది మర్చిపోతున్నారండి. మర్చిపోయి తమకు తాము ఏమవుతున్నారంటే, కొంచెం కలిగినా, కొంచెం చదువుకున్నా, కొంచెం ఉద్యోగంలో స్థిరపడినా, ఏది రాగానే అసలు ఏ భూమి మీద మా కాళ్ళు నిలవట్లేదండి. ఈ మధ్య ఏమండి ఏమీ తెచ్చుకోలేదు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నవన్నీ క్షణం మాత్రమే. నిజం చెప్పుకోవాలండి, ఓ మాట అంటారు కదా బైబిల్ గ్రంథంలో, క్షణమాత్రం ఉండు మాయి చులకన శ్రమ. శ్రమే చులకనదంట, ఆ శ్రమ కూడా ఎంత మాత్రం ఉంటుందట, క్షణమాత్రం. ఎందుకంటే ఒక దినము దేవుని యొక్క సన్నిధిలో గడపడం ఎంతవరకు అంట, 1000 దినములంట. ఆలోచించారండి, 1000 దినములతో సమానం అంట. ఆలోచించండి. మరి అలాంటప్పుడు మనము ఏ విధంగా గడిపితే దేవునికి ఇష్టం? కీర్తనల గ్రంథంలో కీర్తన గ్రంథం 27:14 యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఎంత మంచి మాట అండి. ఇందాక కూడా మనం అదే చదువుకున్నాం కదా, యెహోవా కొరకు కనిపెట్టుకొని నువ్వు ఎలా ఉండమన్నాడు. కనిపెట్టుకుంటే దేవుడే నిన్ను రక్షిస్తాడు. ఎందుకంటే నేను నా దేవునికి చెప్పుకొని కనిపెట్టుకొని ఉన్నప్పుడు నాలో ఏమొస్తుందట, పిరిగితనం పోతే ధైర్యం వస్తుంది, బలహీనత పోతుంది, బలం వస్తుంది. నేను శారీరకంగా కూడా ఏం తెచ్చుకుంటాను తెలుసా, ధైర్యాన్ని తెచ్చేసుకుంటాను. అందుకే మనుషుల్ని నమ్ముకోవద్దు. మనం ఎవరు నమ్ముకోవాలి? దేవుని మీద నమ్ముకొని నువ్వు ఆశ కలిగి జీవిస్తే నువ్వు ఎప్పటికైనా ఏం పొందుతావు తెలుసా, అది కొంచెం ఆలస్యమైనా కూడా విజయమే పొందుతావు. దేవునికి స్తోత్రం చెప్తామండి. ఆలోచించండి, మనుషులు నమ్ముకున్నా అంటే ఎప్పటికప్పుడు నీకు వెనక్కే పోతుంది. దేవుని నమ్ముకుంటే ధైర్యం వస్తుందట. ఆ ధైర్యాన్ని బట్టి నీ హృదయం ఎలా ఉంటుందట, దడబడుతుందండి. అమ్మో 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 అని అనమాట. దేవుడే చూసుకుంటాడు. ఏమన్నారు కదా అండి, మరి మోషే గారు కూడా అనేక సార్లు ఏమన్నారు తెలుసా, యెహోవా ఈరే కదండి, దేవుడే చూసుకుంటాడు. అనేక మంది పెద్ద రాజులు కూడా వాళ్ళ యొక్క మరి యుద్ధాలలో విజయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు అతనితో పాటు వచ్చి సైనికులు భయపడుతుంటే ఏమన్నారు తెలుసా, యెహోవా ఈరే. అర్థమైందండి. మనకి కీడు కలిగి చేసిన వారిని కూడా మనం ఏం చేయాలో తెలుసా, యెహోవాయే చూచుకొనును. మనము భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఒకటి చేయాలి కంపల్సరీ. మనం ఏం చేయాలట, యెహోవా కొరకంట మనం కనిపెట్టుకోవాలట, దేవునికి మొరపెట్టుకోవాలట, దేవుని దగ్గర మనం అర్థించాలట, దేవుని దగ్గర తండ్రి నా బాధ అని, ఈ సమస్య ఇదని మనం చెప్పుకోవాలట. కానీ ఒక 10 మందిని మోగు చేసుకొని లేకపోతే మంచి స్నేహితులు ఎవరున్నారు ఎత్తుక్కొని 4 చెప్పేస్తాం. కానీ సామెతలు 17:17 ఒక మాట ఉందో చూడండి.
నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు. అర్థమైందండి? నిజమైన స్నేహితుడు ఎవరు? అర్థమైందా? ఎప్పుడన్నా జీసస్ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పుకున్నారా? జీసస్ ఈజ్ మై ఎవ్రీథింగ్ అని చెప్పుకున్నారా? నా యేసే నాకు సర్వం అని అనుకోవటం నీ మైండ్లో స్టార్ట్ అయింది అనుకో, నువ్వేమవుతావు తెలుసా? ధైర్యంగా ఉంటావు, చెడుకు చెయ్యవు, మంచి చేస్తావు, కీడు తలపెట్టవు, అపవాదిని ఎత్తుక్కో. ఎవరిని ఎత్తుకుంటావు తెలుసా? దేవుని సన్నిధి ఎక్కడుందా పరుగులు తీయాలి. దేవుని సన్నిధి నీ దగ్గర ఉన్నప్పుడు, నీకు వినిపిస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నావనుకో, నీ మొర దేవుడు వినడండి. ఎంతన్నా మొరపెట్టు, వినడు. ఎందుకంటే అమ్మా, నువ్వు నా మాటలు నిర్లక్ష్యం చేస్తున్నావు అమ్మా, నువ్వు నా యొక్క స్థితిలో లేవు, నీ ఆలోచనలు నీ తత్వం వేరుగా ఉన్నాయి. మార్చుకొని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాక్యం నీ చెవులు పడేలాగా చేస్తూ ఉంటాడు. కానీ వినటం నీకు తెలియాలి, విన్న తర్వాత గ్రహించుకోవడం నీకు రావాలి. గ్రహించుకున్న నీవు వాక్యానుసారమైన జీవితంలో నడవటం వచ్చినప్పుడు నువ్వేమవుతావు తెలుసా? నిలబడగలుగుతావు. చూడండి, అది రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే, ఇది చాలా ఉంది చూడండి. నన్ను నేను పెంచుకున్న దానికంటే, ఎంచుకున్న దానికంటే అంటే నాకు నేనుగా ఏదైతే ఎంచుకుంటానో, ఏదైతే నిర్ణయం తీసుకుంటానో దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. అర్థమైందండి? అంటే నీకు నువ్వే ఎక్కువగా చెప్పుకోమాక, ఎక్కువగా నిన్ను నువ్వు పొగుడుకోమాక, ఎక్కువగా నీ గురించి నువ్వు గొప్ప అని చెప్పించుకోమాక, చూపించుకోమాక జనాలకి. ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన. ఏం చేశాడంట అండి? దేవుడు విడగొట్టి ఇచ్చాడంట. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. అర్థమైందా? విశ్వాసం అంటే దేవునిని నమ్మటం. దాన్ని బట్టి నువ్వు ఎంతగా నమ్మావో, ఆ దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు చెప్పిన మాట ఒకటే, నీవు నమ్మిన దాన్ని బట్టి నీకు. ఎంత గొప్ప మాట అండి! నువ్వు నా జీవితంలో ఇది చేయగలడు దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, నా ప్రవర్తన ఆయనకు అంగీకారంగా ఉన్నప్పుడు చేస్తారు అనే ఆలోచన వచ్చిందనుకో, నువ్వు నమ్మావా? అస్సలు ఖచ్చితంగా నమ్మావా? తప్పకుండా దేవుడు అది చేస్తాడు. పరిమాణం. అర్థమైందండి? నువ్వు ఎంత నమ్మితే ఇంతే చేస్తాడు, ఎంత నమ్మితే ఎంత, ఎంత అయితే ఎంత. నువ్వు నమ్ముకున్న దాన్ని బట్టి అంటున్నాడు. నమ్ముకున్న దాన్ని బట్టి తాను స్వస్థ బుద్ధి గలవాడు గుట్టకే తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. ఎప్పుడు మనిషి ఏం చేయాలో తెలుసా? విశ్వాస విషయంలో స్వస్థ బుద్ధి గలవాడై ఉండాలి. అనారోగ్య పరిస్థితులుగా ఉండకూడదు. ఆ విధంగా ఉండడానికట తన్ను తానే ఏం చేసుకోవాలి తెలుసా? ఎంచుకోవాలంట. ప్రభువా, నేను ఎలా ఉంటున్నానయ్యా? నేను ఎవరికన్నా హాని తలపెడుతున్నానా? నా బుద్ధి ఎలా ఉంది? చాలా వరకు మనిషి తనం ఏంటంటే, నేనే గొప్ప, నేనే రైట్. నువ్వు నమ్మమాకాలని నమ్మేస్తున్నావేమో, మోసపోమాక నమ్మి ముందు నిన్ను నువ్వు చూసుకో. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే ఎదుటి వాళ్ళు మనం ఏలెత్తి చూపించవచ్చు. ఎందుకంటే ఒక మాట అంట మనకు తిరిగి మనకే గుర్తుందంట. నువ్వేమెత్తుతున్నావో ఆ పంట నువ్వు కోసుకుంటావు అంటాడు దేవుడు. ఇదే 12వ అధ్యాయం 17వ వచనంలో చూద్దాం. మళ్ళీ చెప్తున్నానండి, ఎవరికి చేయవద్దు. ఏంటిది? నాకు కీడు చేశాడంటే తిరిగి ప్రతి అంటే తిరిగి చేయడాన్ని ప్రతి కీడు అంటారు. రెవల్యూషన్ నేను తీసుకుంటాను తప్పకుండా అంటారు. అది అసలు చెయ్యొద్దన్నాడా చేయమన్నాడా? ఎలా తెలుస్తుంది ఈ మాట? దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ మాట వింటే, అరే తప్పురా, ఆడు మనకు చెడు చేశాడని తిరిగి మన వాడికి చెడు చేయకూడదని ఉందనంటే, బుద్ధి లేని వాడు ఏమంటాడండి, అక్కడ రాసి పెట్టుందా చెప్పు అంటాడు.
అవును, ఇక్కడ రాసి పెట్టుంది ధర్మశాస్త్ర గ్రంథంలో. ఎంత మంచిగా దేవుడు మనకు తెలుపుతున్నాడంటే, న్యాయ విధులు తెలుపుతున్నాడు కదా, సత్య మార్గాలు నేర్పుతున్నారు కదా. కీడు చేయవద్దు. ఇంకేం చెప్పాడంటే, మనుషులు అందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి మనం ఏం కలిగి ఉండాలంటే, మనం ఒకటే చేయాలి. మనుషులందరికీ యోగ్యమైనది ఏంటి, సరైనది ఏంటి, మంచి ఏంటి అనేది మనం ఏం చేయాలట, ఆలోచించామంట. ఒకవేళ ఎదుటి వాడికి కీడు చేయాలనే ఆలోచనలో ఉన్నామనుకో, మనకి ఇంకా వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? తప్పకుండా ఆలోచనలే చెడ్డ. ఎందుకంటే మనం చెడు తలంపుతో ఉన్నాం అనుకో, ఎదుటి వాడికి ఎప్పుడు ఏం తలపెడతాం తెలుసా? చెడే. అదే మంచి తలంపుతో ఉన్నాం అనుకో, మనుషులందరి పట్ల మనం ఏం చేయడానికి ఇష్టపడతాం తెలుసా? మంచి. అందుకే ఒక పాట కూడా ఉంది కదండి, మంచి పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి దేవుడంట ఆది అంతము అయిన వాడు ఏ రూపం ఎత్తాడంట అండి? ఎవరి కోసం? మంచి లేని మన కోసం. ఆయన లోకాలన్నింటినీ ఏలే దేవుడు. అందుకనే నీకు కీడు చేసిన వారికి నువ్వు కీడు చేయొద్దు. మానవుని రూపుగా పుట్టిన ఆయన ఈ యొక్క లోకంలో యెరూషలేము వీధుల్లో సంచరిస్తున్నప్పుడల్లా ప్రతి వ్యక్తి తనకి హాని చేయాలని చూసిన వాళ్ళే. కానీ దేవుడు వాళ్ళకి ఏం చేసేళ్ళారండి? మంచి చేశాడు, కానీ కీడు మాత్రం ఎంత మంచి గుణం కదా. అందుకని అంటున్నారు, మీరు నా ప్రియులు కావున నా ప్రియ పిల్లలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ అధ్యాయమో 2వ వచనం ఒకసారి చూడండి. కావున నా ప్రియులైన పిల్లలారా, 5:2 పైన 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె. మరి దేవుడు ఏది పోలి నడుచుకున్నాడు? యోగ్యమైన వాటిని గురించి ఆలోచించాడు. అందుకని అన్నారు కదా, యేసు ప్రభు వారిని ఎవరన్నా ఆకలితో ఉన్నప్పుడు శిష్యులు ఒక సందర్భాన్ని ఏమడుగుతారంటే, ప్రభా ఆకలితో ఉన్నాం, మేమన్నా తినొద్దామంటే ఏమన్నాడు తెలుసా దేవుడు? నా తండ్రి పని చెయ్యడమే నాకు ఆహారం అయి ఉంది అన్నాడు. ఆలోచించారండి? మనం ఎవరు పని చేయాలట? ఆలోచించారా? మనమైతే ఏమంటాము? కడుపు కోసం వెళ్ళిపోతే ఎవడొచ్చి పోషిస్తాడు అంటాం. ఆలోచించాము మన తత్వం ఎలాంటిదో. అంటే దేవుడు మనకి కూడా ఒక పని అప్పచెప్పాడంటే అప్పచెప్పాడు. ఇంటికి ఆరాధన అంటే నేను తొందరగా వెళ్ళాలి, అక్కడ నాకు పని ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది, వెళ్ళి నేను చెయ్యాలి. ఆలోచించాం. మనం అనుకుంటాం మన ఉద్యోగాలు చూసి పెద్ద హై లెవెల్ అనుకుంటాం. అక్కడికి వెళ్ళి చేసేది ఏంటో తెలుసా? ఒకరి కింద పనిగాడిగానే జీతగాడిగానే చేస్తాం. కానీ అక్కడ వాడు ఎప్పుడు ఇస్తాడా అని ఎదురు చూస్తాం డబ్బులు, జీతం. కానీ ఇక్కడ పరమందు ఉన్న తండ్రి ఏం చేస్తాడో తెలుసా? దాచి ఉంచుతాడు. పనివానికి తగిన జీతము పరమందు దాచబడిన. దానికోసం ప్రయాసపడరే. రిలాక్స్ మోడ్లో దేవుని సన్నిధానానికి వస్తే ఎట్టదండి? పరుగున మనం నేర్చుకున్నాం కదా యాకోబు రాసిన పత్రికలో, దేవుని సన్నిధిని దేవుని మాటలు వినడానికి ఎట్లా రావాలట? వేగిరి పాటు. అమ్మో మొదలెట్టారేమో, వెళ్ళిపోవాలి టైం 8, అమ్మో ఎంత లేట్ ఎత్తున్నానా, నాకు ఆబ్సెంట్ అయినా ఈరోజు అని అనుకునే ఆలోచన ఉంటే మనం ఎంత తొందరగా వస్తాం చెప్పండి. జాగ్రత్త పడండి. ఇదే రోమీయులకు రాసిన పత్రిక, అదే దేవుని పోలి నడుచుకోండి అంటూ అక్కడ చెప్పారు చూడండి 2వ వచనంలో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. చూడండి ఇక్కడ ఒక మాట, మన కొరకు తన్ను తాను బలిగా అర్పణంగా అర్పించుకున్నాడు దేవుడు.
ఎందుకంటే నేను చెడు వాసన కొడుతున్నా, నాలో చెడ్డ ఆలోచన ఉంది. నన్ను బాగు చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడట? పరిమళంగా మార్చడానికి. ఆలోచించారండి. దేవుడు కృప ఎంత మంచిదో, దేవుడి ప్రేమ ఎంత నిష్కల్మషమైనదో. ఈనాడు మనుషుల మధ్య స్వార్థం పెరుగుతుంది కానీ ప్రేమ ఉన్నట్ల. ఉద్యోగం చేసినోడికి ఒక లెక్క, జీతం చేసుకునేవాడికి ఒక లెక్క చూపుతున్నారు క్రైస్తవ జీవితాలు. ఉండకూడదండి. పరిమళ వాసన, దేవునికి నువ్వు పరిమళ వాసన రావాలి అంటే నువ్వు చేసేదానికి దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు చూసేదానికి దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు అర్పించేదాన్ని బట్టి దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు సరిగా సమయాన్ని అప్పగిస్తున్నావా? కన్నీటిని ఖర్చు పెడుతున్నావా? సరిగా నీ యొక్క కష్టపడే జీవితంలో దేవునికి ఎంత ఇవ్వగలుగుతున్నావు? హృదయం అర్పించేవాడంటే దేవునికి ఇవ్వడానికి రెడీ అయిపోతాడట. హృదయమే సరికి ఇవ్వలేని వాడంట ఎంతసేపు అటు చేయి ముందుకున్నదట. ఏమవుతుందో తెలుసా? ఎంత వేస్తే ఎంత వద్దులే. ఆలోచించారండి. దేవుడు మనకు ఒకటే నేర్పాడు, దేవునివి కైసరివి. ఆలోచించారండి, ఎంత మంచి మాటలు నేర్పుతున్నారు. మన కొరకు తను తాను అప్పగించుకున్న దేవుడు మనకు నేర్పుతున్న మాటలండి అవి. అందుకని అక్కడ అంటారు చూడండి, ఒక్క మాట అక్కడ చెప్పేశారు చూడండి, అలాగుననే. అంటే నేను నా కోసం, దేవుని కోసం నన్ను నేను ఎలా అప్పగించుకున్నానో మీరు కూడా మీ ప్రియమైన తండ్రి కోసం మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? అప్పగించుకోవాలి, బలైపోవాలి, దేవుని కోసం అర్పించేసుకోవాలి మనల్ని. అందుకని దావీదు అడిగితే ఏమన్నాడు తెలుసా? ప్రభా, నువ్వు గొర్రెల్ని మేకల్ని ఏమన్నా కోరుకుంటే వాటిని ఇచ్చేయడానికి నేను రెడీ, కానీ నువ్వేం కోరుకుంటున్నావు ప్రభా? విరిగి నలిగిన నా హృదయమే నీకు ఇష్టమైన బలి అంటున్నావు, కాబట్టి ఆ హృదయాన్ని నీకు ఇచ్చేస్తా ప్రభు. తిరిగి నాకు ఇచ్చే సిద్ధ మనసు నాకు ఇవ్వు, స్థిర మనసుతో నేను వెంబడిస్తా. అలా అర్పించుకోవాలి దేవునికి, అలా అర్పణ చేయాలి, అలా బలిగా ఉండాలి. అలా అప్పగించుకున్న తర్వాత అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఎవరి పట్ల ప్రభు అంటే దేవుని పట్ల, మనుషుల పట్ల. దేవుని పట్ల అని చెప్పి మనుషుల పట్ల ఉండకుండా పోయామనుకో నీకు ఫలము దక్కదు. ఎందుకంటే భూమి మీద నీ ఇతను నువ్వే ఎత్తుకోవాలి కదా. అర్థమైందండి? దేవుడు మనకి మంచి నేర్పాడు. ఆ మంచి సాదృశ్యపరంగా అన్నాడు కదా, ఆ మాట పరంగాను క్రియ పరంగాను అది ఏం చేయాలట? చూపించాలి. దేవుడికి తెలుసులే నేను ఎంత భక్తున్నా అంటే మనుషులకు తెలియాలి ముందు. నీ భక్తి, నీ మారింతనం, నీ దయాగుణం, నీ పరిమళ వాసన, నీ సమర్పణ, నీ బలి అనేది ఎవరికి తెలియాలి? మనుషులకు తెలియాలి. తబిత చనిపోయినప్పుడు ఆమెను గురించి అక్కడ ఉన్న వాళ్ళంతా ఏం చెప్పారండి కదా? మంచిని గుర్తు చేసుకున్నారట. దేవుని కోసం ఆమె ఎంత సమర్పించుకుంది, మనుషులందరికీ ఎంత ఉపయోగకరంగా ఉండేదో చెప్పుకున్నారట. ఆలోచించండి. నీ భక్తి మనుషులకు తెలియవసరలా, నీ భక్తి పక్కనున్న వాళ్ళతో సమాధానం అవసరలా. నీ భక్తి ఎప్పుడొస్తే అలా వచ్చి ఇలా పోతే చాలు, పెద్ద హైలైట్ జీవితంతో ఉంటే చాలు అనుకుంటే ఎట్లా? నీ భక్తి వృధా. నువ్వు భయం లేని జీవితంతో గడుపుతున్నట్టే. దేవుడు అలా అనుకుని ఉంటే, ఆకాశమందు ఆసీనుడైన దేవుడు కనుక అలా అనుకుని ఉంటే తను తాను మన కొరకు అర్పించుకునేవాడే కాదు. మన పాపంలానే ఉండిపోయే. కానీ వీళ్ళ పాపాలు పోవాలంటే స్వయాన నా అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తాన్ని కార్చే ఇలా పాపాలకు నేను. అర్థమైందండి దేవుడు చెప్పింది? ఆలోచించండి. మనం వెరివారం కాదుగా, దేవుని బిడ్డలంగా మంచి నేర్చుకొని వెళ్ళాలిగా. చూడండి, ఒక మాట చెప్తారు. అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. ఎవరి యందు బ్రతుకుతున్నాం ఏంటండి? మరి నువ్వేంటి?
మనం అందరం ఏమనుకుంటున్నాం? కష్టపడి సంపాదించుకున్న దాంతో మంచి ఆహారం తింటున్నా, మంచి ఆ ఇంట్లో బ్రతుకుతున్నా, మంచి ఏసీ ఫ్యాను, మంచి కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను కాబట్టి బ్రతుకుతున్నాను అనుకుంటున్నావా? అనుకోమా. మనము ఆయన యందు ఉన్నాము కాబట్టి ఏమవుతాం తెలుసా? ఇప్పుడు బ్రతుకుతాం, తర్వాత కూడా బ్రతికింపబడ్డాం. హల్లెలూయా. ఆలోచించాలండి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలుగున్నాము. ఎందుకంటే దేవుడు లేదే, దేవుని కృప లేదే, ఆయన కరుణ లేదే, ఆయన చాలి లేదే, ఆయన దయ లేదే మనం అడుగు తీసి అడుగు వేయలేమండి, చెల్లించలేము, అసలు ఇలా పెట్టిలా కదలలేము. ఆలోచించారా? ఆ తాతగారు మరి ఎంత బాగా ఈ ఈ యొక్క వయసులో కూడా నేను వింటూ అనుకుంటున్నా, ప్రభా ఆ వయసు వచ్చేలోకి మేము అంతలా పాడగలమా, అంతగా చెప్పగలమా? అలా చేయగలుగుతున్నారంటే నిజంగా ఎవరి దయ? దేవుని దయ, దేవుని కృపే. దేవుని దయ, దేవుని కృప, దేవుని జాలి, దేవుని కరుణ తన మీద లేకపోతే ఈనాడు ఈ విధంగా ఉండేవాడు కాదు. అది తన యొక్క భక్తి జీవితం యవన కాలంలో ఉన్నప్పుడు దేవుడికి అర్పించుకున్నాడు కాబట్టి దేవుడిచ్చిన ఆయుష్ ఇప్పుడు ఈ విధంగా అతనికి ఉపయోగపడుతుంది. ఆలోచించుకోండి. అంటాం కదా, నీ దయలేని క్షణమే, నీ కృపలేని క్షణమే నేనేం ఊహించుకోలేకపోతున్నాను ప్రభువా. ఆలోచించండి. ఒక కాలికి దెబ్బ తగిలితేనే ఒక కాలు ఇలా తీసి అలా వేయటానికి ఎంత ఇబ్బంది పడిపోతూ ఉంటాము కదండి. ఆ పరిస్థితి అనుభవించిన వాళ్ళకి ఎంత తెలుస్తుంది. అరే ఏంటి, నేను చికా తిరిగేవాడిని, ఈ దెబ్బకి ఇలా తీయలేకపోతున్నాను ఏంటని బాగా బాధపడిపోతూ ఉంటాం. అదే బాగున్నప్పుడు నీకు ఆ బాధ తెలుస్తుందా? ఆ అనుభవం ఎలా ఉంటుందో తెలుస్తుందా? ఆలోచించారండి. నువ్వు అలా ఉండగలిగావంటే, నీకు ఏ బాధ నొప్పి లేకుండా ఉన్నావంటే కేవలం కూడా దేవుడు మనకు పెట్టిన భిక్షే. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, అందుకే నేను నీకు ఇట్లా పెట్టాను కదా. నువ్వు ఒకటి గుర్తుంచుకో. కీర్తన గ్రంథం 91 కీర్తన 12వ వచనం. ఎంత బాగా అడుగుతున్నారో తెలుసా అండి. ఇక్కడ ఒక దైవజనుడు మోషే గారు ప్రార్థన చేస్తారు ఈ కీర్తనలో. తన ప్రార్థనలో ఏమని అడుగుతున్నాడు తెలుసా? అయ్యా మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. ఆగండి, ఏమంటున్నాడండి? మనం ఎప్పుడన్నా అడుగుతున్నామా? అయ్యా ఈ మాట అడిగామండి, జ్ఞాన హృదయం ప్రభా మాకు కావాలి. అడగండి. ఈ హృదయం ఏమవుతుందంటే, ఈ జ్ఞాన హృదయం యెహోవా యందు ఉన్న భయం ఏంటో, భక్తి ఏంటో నీకు నేర్పుతుంది. ఈ జ్ఞాన హృదయం లేదనుకో, ఈ లోకపరమైన జ్ఞానంతో అతుక్కుపోయి అసలు నీ కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరో కూడా మర్చిపోతున్నావు. మునుపటి రోజులంట మనం ఎదిగిన తర్వాత మన యొక్క పరిస్థితి, అందుకని దేవుడు ఒక చోట అన్నాడు, ఏ స్థితిలో నుండి వచ్చావో ఆ స్థితిని నువ్వు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు నాకు విలువైన సొత్తు. మర్చిపోతున్నారండి జనాలు, తమ స్థితిని మర్చిపోతున్నారు, ఆలోచనలు మర్చిపోతున్నారు, ఎలా ఉండేవాళ్ళకి ఎలా వచ్చాం, ఎలా సారూప్యం చెందాం అనేది మర్చిపోతున్నారు. అందుకే అడగాలి, మాకు జ్ఞాన హృదయం కలుగు చేయ ప్రభువా. ఎందుకు ప్రభువా ఈ జ్ఞాన హృదయం కలుగు చేయమంటున్నావు అంటే, కింద లైన్లో ఉంటుంది చూడండి, మా దినములు లెక్కించుట. అర్థమైందా? సంబరం పడుతున్నావా? అరే రేపు క్రిస్మస్కి ఇలా చేసుకోవాలని సంబరపడుతున్నావా? న్యూ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నావా? ఫ్యూచర్లో నేను పెద్ద ఇదైపోవాలనుకుంటున్నావా? ఏది కూడా నీ ఎంత నువ్వు అనుకున్నట్టు జరగవు. ఆయన కృప లేకపోతే. అక్కడ అంటున్నారు కదా, మా దినములు ప్రభా, మా దినములు మేము బ్రతుకుతున్నామే, ఉనికి కలిగి ఉన్నామే, చెల్లించుతున్నామే. ఈ దినాలు మాకు లెక్కించడం మాకు నేర్పు.
ఏ క్షణాన గుడ్డాగిపోతే ఎవరికి తెలుసండి? ఏ క్షణాన మనం పతనం అయిపోతామో ఎవరికి తెలుసండి? ఆలోచించావా? దేవుడు ఇప్పటికైనా ఏమంటాడో తెలుసా? నరులారా ఆలోచించు. మరి నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి మాటలు నేర్చుకోకపోతే నరులారా తిరిగి రండి అనే మాట నీకు ఎట్టా తెలుస్తుంది? ఈ భూమి మీద ఏది నాది కాదు ప్రభా, నేను నీ వాడని, నీ చిత్తానికి లోబడేవాడిని, నీ వల్ల బ్రతుకుతున్నా, నీ వల్ల నేను చెల్లిస్తున్నా, నీ వల్ల ఉనికి కలిగి ఉన్నానంటే నువ్వు పరుగున వచ్చేస్తావు దేవుని సన్నిధానికి. 8కి నేను 7కి వస్తానండి, నా టైం అదేంటి అనుకుంటాం. అంతేకాని వ్యర్థమైన పనుల కోసం చూసుకో. రేపు ఎట్టబడే టైంలో కూడా అదే అనుకుంటావా? నాకు ఈ పని అయితే పని ముగించుకుంటే తొందరగా ఏ బాధ లేకుండా ముందు వెళ్ళిపోవచ్చు అనుకుంటావా? గురుకురాల్లాగా మాట్లాడద్దు. అదే అందు కదా ఎవరు మన మహాతల్లి మార్త గారు అందా లేదా? ఏమంది? ఏమందో తెలుసా? నేను అన్నది వేరు, మీరు అనుకునేది వేరు. మార్త ఏ పనులు పెట్టుకుంది? కానీ ఆమె మూర్ఖత్వంతో విస్తారమైన పనులు పెట్టుకొని దేవుడు వచ్చాడన్న ఆలోచన లేకుండా తిరిగి ఎవరి మీద కంప్లైంట్ ఇస్తుందో తెలుసా? దేవుడు ఎంత బాగా చెప్పాడు తెలుసా? ఆమె మంచిది ఏర్పాటు చేసుకుందామా, అది ఆమె దగ్గర నుంచి తీసివేయా పడదు. మరి నువ్వేంటి పనులు పెట్టుకున్నాను, ఇది రావడం అవ్వదు, లేట్ అయినా వస్తాలే, ఈ మాటలు నీకు వ్యర్థం. అది నిన్ను మంచి స్థానానికి తీసుకెళ్ళలేదు. ఆలోచించు, యోగ్యమైనదేంటో ఆలోచించుకో. దేవునికి సమయం ఇచ్చుట, దేవునిలో గడుపుట, దేవుని సన్నిధానికి పరిగెత్తుట, దేవుని వాక్యం వినుట, దేవుని వాక్యాన్ని గ్రహించుట, దేవుని వాక్యానుసారమైన జీవితంలో నా యొక్క బ్రతుకుల్లో ఉన్న అలవాట్లన్నీ మార్చుకొని తిన్నగా నడిచిపోవడమే ఇది యోగ్యమైనది. అది కాకుండా ఏదేదో ఆలోచించుకొని నీ బ్రతుకు అర్థం చేసుకొని అయ్యో ఎందుకు అని అనుకుంటే ఎట్లా? సామెతల గ్రంథం 20లో 24వ వచనం. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవునది. అర్థమైందండి? నాకేం సంభవిస్తుందో నాకు తెలుసా? లేకపోతే ఎలాంటి పరిస్థితి నేను ఎదుర్కోవాల్సి వస్తుందో నాకు తెలుసా? అంతా అయిపోయాక ఏమంటా తెలుసా? అసలు ఇలా అవుతుందని అసలు అనుకోవటానికి నువ్వెవరు? నీకు తెలిస్తేనే కదా ముందు. కానీ నీకు ఇలా అవ్వబోతుందని ఎవరికి తెలుస్తుంది? ఆలోచించారా? అందుకనే కొన్ని విషయాలు కూడా దేవుడు మనం అడిగిన వెంటనే ఇవ్వరు. అక్కడ ఒక మాట ఉన్నది, దేవుడు తగిన సమయమందు. ఆలోచించారండి, తగిన ఆ సమయం ఎప్పుడైతే అప్పుడు ఇస్తాడు దేవుడు. నిన్ను ఏ టైంలో హెచ్చించాలో తెలుసు, ఏ టైంలో నేను తగ్గించాలో తెలుసు, ఎలా వాడుకోవాలో తెలుసు. కానీ వీటన్నిటిలో కూడా దేవుడు నీ దీన మనసును గమనిస్తున్నాడనే ఆలోచన మర్చిపోమాక. దేవుడు నాకేమైనా చేస్తే వస్తా, ఏం చేయకపోతే ఊరుకోను, రాను, ఏమొత్తాలు ఏం జరుగుతుందంటే దేవుడు కూడా అదే అంటాడు, ఇదిరా నీ విశ్వాసం. నీ విశ్వాస పరిమాణం ఎంతుంది? బుద్ధి లేని వారిగా మనం ఉండొద్దండి. ఆలోచించాలంటే దేవుడు గొప్పవాడు. మనం ఆయన పిల్లలు, ఆయన పిల్లలమైన మనం ఆయనకి పరిమళ వాసనగా ఉండాలి. కానీ నాకు కీడు చేశాడు, తిరిగి ఆడికి కీడు చేస్తానని అనుకోవద్దు. యోగ్యమైన ఆలోచన ఉండాలి. చూడండి ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక. మనం ఎవరిని శపించడానికి ఈ భూలోకంలోకి రాలేదట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితే. ఆలోచించండి, మనం దేనికోసం పిలువబడ్డాం? అంటే మనం ఒక మంచి మనసుతో దీవిస్తే తిరిగి ఆ దీవెన మనకి. శిష్యులకు కూడా దేవుడు ఒక మంచి మాట చెప్పాడు తెలుసా? నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు శుభవచనమే చెప్పు. దానికి వాళ్ళు తగిన వారైతే
చేస్తే అది వాళ్ళకి వర్తిస్తుంది. ఒకవేళ ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి వాళ్ళు తగిన వాళ్ళు కాకపోతే తిరిగి ఆ బ్లెస్సింగ్ ఏదో నీకే. అబ్బాయి ఎంత గొప్ప మాట కదా. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మనం ఏం చెప్పాలి? ఆశీర్వాదమే. ఎందుకంటే మనం దేనికి పిలువబడ్డామట? ఆశీర్వాదానికి వారసులవుటకే పిలువబడ్డాం. కానీ 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 అనే మాట యూజ్. కానీ కానీ మీరు చేస్తున్నది తప్పు. మీరు ఏం చేస్తున్నారో తెలుసా? కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణనైనను చేయక. అర్థమైందండి? కీడుకి ప్రతి కీడు చేయొద్దు, దూషణకి ప్రతి దూషణ చేయొద్దు. చేయకుండా ఉన్నప్పుడు నువ్వు దీవింపబడతావు. ఆలోచించగా, నాకు కీడు తలపెట్టారు, నేను కీడు చేశాను అనుకో, నేనేం పోగొట్టుకుంటా? ఆలోచించగా, నన్ను తిట్టారు, నేను తిరిగి తిట్టాను అనుకో, ఏం పోగొట్టుకుంటా? అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? మౌనంగా ఉండుట, మౌనంగా కనిపెట్టడమే. నీకు కలిగిన బాధైన వేదనైనా దీనికోసం నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి కనిపెట్టుకోవాలి, దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. నీ హృదయాన్ని నీవే నిబ్బరము చేసుకోవటం నేర్చుకోవాలి. ఆలోచించండి, మనం ఎందుకు పిలువబడ్డామంట? ఇదేదో తెలుసుకోకుండా, ఇవేమో పాటించుకోకుండా ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు వీస ఆశతో నమ్మి ఉన్నాము అని పాడేస్తే సరిపోదండి. దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలంటేనంట ఇవ్వడానికి ముందు మన ప్రవర్తన గమనిస్తాడంట. వీళ్ళు దీనికి అర్హులేనా? దీన్ని అడిగిన దాన్ని వీళ్ళకి ఇవ్వడానికి వీళ్ళల్లో ఆ ప్రవర్తనకి ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఆలోచించాలండి. జాగ్రత్తగా ఉండాలి. మనం పిలువబడింది ఆశీర్వాదానికి, కానీ శపించడానికి కాదు. అందుకే ఒక నోటి నుంచి మాటలు, ఒక నోటి నుంచి బూతులు వస్తాయి, ఒక నోటి నుంచే పాటలు వస్తాయి, ఒక నోటి నుంచే మంచి వస్తాయి. మూర్ఖులు. అర్థమైందా? అందుకనే ఏమని తిట్టారండి పౌలు గారు? ద్విమనస్కులారా అంటే రెండు మనస్తత్వాలు కలిగిన వాళ్ళారా. అంటే వీళ్ళు పైకి ఒకలాగా ఉంటారు, లోపలికి ఇంకొకలాగా ప్రవర్తిస్తారు. కానీ మనుషులైతే పైన ఉన్నదో చూస్తారు, దేవుడైతే స్కాన్. అర్థమైందండి? ఎందుకంటే ఆయన పేరే హృదయ అంతరంగములను పరిశీలించగలిగిన దేవా. ఎంత గొప్ప దేవుడు! నా బుద్ధి సరైనది కాదు పూర్వా, నేను ఇలా ప్రవర్తించి ఉండకూడదేమో, అది కరెక్ట్ కాదేమో, ఇక్కడ నుంచి నేను తెలుసుకొని సరిగా ప్రవర్తించడం నాకు నేర్పు ప్రభువా. మనుషులను చూసి ముడుచుకుంటాం కాదు, మనుషులు తీసి మనసు విప్పి మాట్లాడతారు. కొంతమంది మనసు విప్పరు, కానీ పై పెదాలతో మాట్లాడతారు. ఊరికి గమనించేయచ్చు వాళ్ళని. దేవుడు ఊరికి తెలియపరిచేస్తాడు నాకు అలాంటి వాళ్ళని. మనం హృదయంలో నుంచి మనస్ఫూర్తిగా ఎవరి హృదయంలో నుంచి ఆ మాట వచ్చిందో వాళ్ళని బట్టి వాళ్ళకి ఇది చేయాలా లేదా అనేది కూడా దేవుడు తెలియపరుస్తాడు. జాగ్రత్తగా ఉండండి. అందుకే అన్నాడు కదా, మీరు పైకి భక్తి గల వారై ఉండి దేవుని శక్తిని ఏం చేయలేకపోతారంట? ఆశ్రయింపలేని మూర్ఖులుగా ఉన్నారంట. అదే నువ్వు దేవుని శక్తి కలిగి దీవించావు అనుకో, నీలో కార్యసిద్ధి కలిగి చేయవాడు దేవుడే. హల్లెలూయా. ఆలోచించారా? మీరు మీ జీవితాల్లో కార్యాలు చూడాలి అంటే మీరేం చేయాలో తెలుసా? పొందుకోవాలి. నాలో ఈ పనిని చేయగలిగిన వాడు నా దేవుడే. నా దేవుని యందు నేనేం చేయాలి? నిరీక్షణతో ముందుకి కొనసాగిపోవాలి. అంతేకాని నా ఆలోచన, అదే చదువుకున్నాం కదా సామెతలు 20లో 24 ఒకని నడకలు యెహోవా వశము తనకు సంభవింపబోవునది ఒకడు ఎలా తెలుసుకొనగలడు? ఆలోచించారండి.
నీకు ఏం సంభవిస్తుందో అనేది నీ యొక్క ఆధీనంలో ఉందనుకో. మాక ఇర్మియా గ్రంథంలో ఒక మాట దాని గురించి చెప్పారు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము, ఇర్మియా 10:23 చూడండి. యెహోవా తమ మార్గము నెరవేర్చుకొనుట, తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు. అర్థమైందండి. మనుషులట తమకు వచ్చిన మార్గాన్ని, నచ్చిన మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం వాళ్ళ వశంలో లేదనియు. మనుషులు తమ ప్రవర్తన యందు ప్రవర్తించుట, సన్మార్గం అంటే మంచి మార్గంలో ప్రవర్తించుట వారి వశంలో లేదు. మన వశంలో లేదండి మంచి మార్గంలో నడవటం. అనుకుంటున్నావా నేను మంచి దారిలో నడుస్తున్నాను గొప్ప చెప్పుకోమాక. దేవుని దగ్గర మనం మొరపెట్టినప్పుడు సరైన దారిలో దేవుడే నేర్పిస్తాడట. నీ మార్గంలో నాకు చూపించు ప్రభువా అన్నప్పుడు ఆ మార్గంలో నడిచే రీతినంట దేవుడే మనకి చూపిస్తాడట. ఆలోచించండి. దేవుడు మనకి చూపించిన దారిలో వెళ్తాం. మనుషుల మార్గంలో అసలు నువ్వు అనుకున్నది, నువ్వు ఏర్పరచుకున్నది నీ వశంలో లేదు. మరి నువ్వు ఎట్లా తెలుసుకుంటావు నీకు సంభవింపబోన్నది ఏదో? ఆలోచించావా? మనము ఈ లోకంలో మన జీవిత కాలాన్ని ఎలా ముగించబోతున్నామో మనకి ఎవరికైనా తెలుసా అండి? ఎవరికీ తెలియదు. మొన్న జోసెఫ్ గారు ఉన్నారు కదా, పొట్టిగా ఉన్నారు పాస్టర్ గారు. ఆయన అనుకున్నాడా నేను ఇలా చనిపోతాను, ఇదే నా లాస్ట్ మెసేజ్. ఎక్కడికి వెళ్ళినా అతను ఎలా అనుకునేవాడు, ఇదే నా చివరి మెసేజ్ ఏమో. ఆలోచించారండి. జాగ్రత్త అండి. కానీ ఉన్నంత వరకు మన యొక్క భక్తిని, మన యొక్క రీతిని మనం ఏం చేసుకోవాలి తెలుసా? దేవునికి యోగ్యమైనదిగా నడుచుకోగలగాలి. యోగ్య ప్రవర్తన లేకపోతే మనం ఏమైపోతామంట? పడిపోతాం, జారిపోతాం. చూడండి ఇక్కడ ఆ సామెతల గ్రంథం 24లోనే దేవుడు మనల్ని ఎలా దీవిస్తానంటున్నాడంటే 24 సామెతలు 24:29 వచనం. వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను. ఏమంటున్నాడండి? మనం మనుషులు ఏమనుకుంటాం తెలుసా? అరే నాకు ఇట్లా చేశాడురా, నేను అట్లా చేస్తానంతే. మన మానవుల రీతి. కానీ దేవుని దగ్గరికి వస్తే మనకు అది చేయకూడదని తెలుస్తుంది. చూడండి కింద ఏమన్నాడు? వారి క్రియ చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకొనకుము. అర్థమైందండి? వారి యొక్క క్రియ చొప్పున, వారి పనుల చొప్పున వారికి నేను తిరిగి ప్రతిఫలం ఇచ్చేదని అనుకోనకుము. జాగ్రత్త, కనిపెట్టు. మనుషులు నువ్వు అనుకుంటావట వాడు నాకు చేశాడు కాబట్టి నేను వాడికి తిరిగి చేయాల్సింది. మనకి ఎవ్వరూ లేదు. మొద్దుకే హామాని చూసినప్పుడల్లా ఏం చేయలేదట? తప్పే కదండి. అది మనసులో పెట్టేసుకున్నాడు హామాన్. మనం ఏం చేయాలి? ఎవరి దగ్గరైనా దేవుడు మనకు నేర్పింది అదే. నువ్వు గౌరవించు, నీకు తిరిగి ఆ గౌరవం వస్తుంది. చేయకుండా ఉన్నాడు. మరి హామాన్ ఏమో అది మనసులో పెట్టేసుకున్నాడు. రాజుగారు కూడా ఎక్కువగా మొద్దుకేమి అర్థమైందండి. ఈ యొక్క విషయంలో హామానికి బాగా కోపం వచ్చేసి ఎట్టయినా రాజుగారి తర్వాత ద బెస్ట్ నేనే అవ్వాలనుకుని ఏం చేశాడు? మొద్దుకాయ మీద అసలు ఈ జనాంగాలే తీసేయాలనుకున్నాడు. కానీ కీడు తలపెట్టాలనుకున్నాడు. వాడు తిరిగి అతను ఆలోచించుకున్నది అవ్వకుండా ఆ యొక్క ప్రయత్నాన్ని ఆపింపజేసింది దేవుడే కదా. ఆలోచించాడు. నేను అనుకున్న దాని ప్రకారం జరగవలసిందే అని నువ్వు అనుకోమాక దేవుడు నేర్పింది. ప్రభువా నీ చిత్తం ఏదో, నీ చిత్త ప్రకారం ఏదో నాకు నేర్పు ప్రభువా, దాని ప్రకారం నేను నడుచుకోవటం నాకు చూపించు ప్రభువా అనాలట. ఆలోచించాలండి. దేవుడే మనకు ఆశ్రయములు దుర్గమునై ఉన్నాడు.
ఆ ఆశ్రయము దుర్గమైన దేవుని ఎదుట మనం ఏం చేయాలి? ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. నా క్రియ చొప్పున నాకు ఇస్తాడు దేవుడు. అది మాట అయినా, క్రియ అయినా, చూపే బుద్ధి అయినా, లేకపోతే ఏదైనా కానీ ఏ మనిషిని కూడా కీడుకి తిరిగి కీడు చేయొద్దు. నువ్వు చేయకుండా ఉన్న దాన్ని బట్టి దేవుని దగ్గర నువ్వేం పొందుకుంటావట? దీవెన. ఆలోచించండి. ఆ దీవెన మనకు కావాలంటే దేవుని దగ్గర యోగ్యమైన. కానీ మనిషి ఒక కీడు చేయగానే మన మనసు ఏం చేస్తుందో తెలుసా? వెంటనే మనసు అలుచుకోలేకపోతే అంతే. దానియేలు గ్రంథంలో ఉంది చూడండి అన్నమాట. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో 23వ వచనం. బెల్షాజరు ఆ, అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఈనాడు ప్రస్తుతం జరుగుతున్నది తమ క్రైస్తవ బిడ్డల్లో జరుగుతుంది ఇదే. మనసును అణుచుకొనక పరలోకమందు ఏమంటున్నారట? పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే ఈ హెచ్చింపులు ఎక్కువైపోయింది. మనసు అణుచుకోవటం చేత రాట్లా. మరి నీ క్రియ ఎక్కడ చూపిస్తున్నావు? నీ విశ్వాసం ఎక్కడ చూపిస్తున్నావు? నీ క్రియ, నీ విశ్వాసం, నీ గొప్పతనం దేవుడు చూడాలి. దాన్ని బట్టి దేవుని దగ్గర మనం ఏం పొందుకుంటాం? ఆలోచించాలండి. నీకు సంభవింపబోనది ఏంటో నీకు తెలియనప్పుడు అధికంగా నోరు పారేసుకోకూడదు. అధికంగా దేవుని యొక్క ఆ విషయాలలో ఒక్కరితనంతో మనము నడుచుకోకూడదు. క్రమముగా జరగనియండి. ఆలోచించారండి. క్రమమైన జీవితం లేకపోయినప్పుడు మనసుని అణుచుకోలేని మాటలు ఎన్నైనా వచ్చేస్తాయి. ఆలోచించామండి. ఆ అణుచుకునే టైంలో ఎదుటివాడిని దీవించాల్సిన బదులు శపితమైన మాటలు మాట్లాడేస్తారట. అర్థమైందా? దేవుడు ఏమన్నాడు? ఒక నోటి నుండే శాపవచనాలు, ఆశీర్వచనాలు రాకూడదు. ఏం రావాలి? ఒకటే, ఆశీర్వచనమే పలుకుమన్నాడు. నీ కీడు చేసినోడికైనా నువ్వేం చేయాలి? దేవుడు నేను దీవించును కాక. ఎంత ఆలోచించాలండి. ఎంత తగ్గించుకోవాలంటే అంత అంత సరళతలోకి మనం వెళ్ళాలంటే దేవుడు అదే అన్నాడు. నాకు నువ్వు మారావంటే ముందు నీ రూపం మారాలి, నీ అంతరంగం మారాలి, నీ ఆలోచన మారాలి, నీ మాట మారాలి, నీ బుద్ధి మారాలి, నీ మనసును అణుచుకోవడం తెలియాలి. అది లేనప్పుడు అంటే మనిషి అంట తాను సంభవింపబోనది ఏంటో తెలుసుకోలేడట. ఎందుకంటే మనం అనుకుంటున్నా ప్రతి అణువు కనిపెట్టేది ఎవరున్నారులే అని. కానీ ప్రతిదీ కనిపెట్టేది ఎవరండి? మన దేవుడే, భగవంతుడు ఉన్నాడు. ఆలోచించావా? అబ్బా, నేను ఒక మాట ఎప్పుడు మర్చిపోలేని మాట. దావీదు గారు అబీగయలు భలే అంటాడు కదా, నీవు చూపిన బుద్ధి విషయమే దేవుడు నిన్ను. ఆ మాట ఎప్పుడు మర్చిపోమాకండి. అంటే నువ్వు మంచి చూపావనుకో ఆశీర్వాదం, చెడు చూపావనుకో తిరిగి నాకే ఆశీర్వాదం. కాబట్టి మీ బుద్ధిని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అది మర్చిపోమాకండి. మీ క్రియను బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి మనసును అణుచుకోండి. కీడు చేసిన వారికి కీడు చేయొద్దు, దోషునికి ప్రతి కీడు చేయొద్దు. ప్రతి వ్యక్తిని కూడా మనం ఏం చేయాలట? దీవించడమే చేయాలట. ఎంత అణుచుకోవాలంటే మాకు ఎక్కడ కుదురుతుందంటే, నీ నోరు తిన్నకుందనుకో, నీ ఆలోచన తిన్నగా ఉన్నాయనుకో, నీ హృదయంలో నీ నోటి ఎందు, నుదుటి ఎందు, మనసునందు వాక్యం ఉందనుకో, నువ్వేం చేస్తావు తెలుసా? ఎదుటి వ్యక్తితో మాట్లాడటం కూడా భయపడతావు. అమ్మో, ఎందుకంటే ఇద్దరు వ్యక్తులంతా కూడుకొని మాట్లాడుతున్నప్పుడు అంట యెహోవా ఏం చేయను? ఆలోచించండి. అది గుర్తుంటే మనం అసలు ఇంకా మాట్లాడడానికి కూడా మాట్లాడలేము, మోగువాళ్ళం అయిపోవాలి. మాట్లాడే ప్రతి మాటకి అంట దేవునికి మనం ఏం చెప్పుకోవాలి? ఎందుకు ఇలా చేసావంటే అక్కడ బదులు అనుకుంటామా అండి?
ఏడున్నప్పుడేనండి. యెహోవా యొక్క వరమడిగి తిని నీ ప్రసన్నతను చూడాలని ప్రభా, నీకు ఆ ప్రసన్నత చూడాలని ఆశ ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలి. మనమంటే మన పరిశుద్ధతను కాపాడుకోవాలట, పవిత్రతను కాపాడుకోవాలట. మనం ఇతరులకి హాని చేయకూడదు, హాని తలపెట్టనకూడదట. పాపం చేయి వాళ్ళకి నువ్వు చెలికాడివి కూడా అదేనా, నువ్వు పాపం చేయవసలా, వాళ్ళకి సహాయం చేస్తే కూడా పాపివే. మరి ఎంత మంచి మాటలు మనం ఎక్కడికి వచ్చి నేర్చుకుంటాం? ఆలోచించాలండి. అందుకే అన్నాడు, దేవుడు నీ పక్షముండగా నీకు విరోధి. ఆలోచించావా? కానీ నువ్వు ఎలా ఉంటున్నావు తెలుసా? నీకు నువ్వే విరోధివై బ్రతుకుతున్నావు. నీ ఆలోచనల వల్ల, నీ మాటల వల్ల, నీ ప్రవర్తన వల్ల నీకు నువ్వే విరోధివైపోతున్నావు. గుర్తించుకో. అని దేవుడు అంటున్నాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది నేను నీకు ఏం చేశాను అంటున్నాడు తెలుసా? లాస్ట్ ఒక క్వశ్చన్ చూపించి నేను క్లోజ్ చేస్తా. ద్వితీయోపదేశ కాండంలో 32 దేవుడి గొప్పతనం గురించి చెప్తున్నారు ఇక్కడ. 32, 35 వారు కాలు జారు కాలమున పగ తీర్చుకొనుటయు వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. ఆలోచించారండి. వాళ్ళ కాలు జారే తిరుమున కూడా నేనే పగ తీరుస్తా, నేనే ప్రతిఫలం ఇస్తా. ఈ రెండు ఎవరి వశంలో ఉన్నాయి అంటున్నాడండి. నువ్వెందుకు తొందరపడతావు? ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞురాలే జీవించాలి కదా. పగ తీర్చుట, ప్రతిఫలం ఇచ్చుట కేవలం నా వశంలో ఉంది. నువ్వు వశం చేసుకోవద్దు. నీవు దేవునికి బుద్ధిహీనుడిగా మిగలవద్దు. మనం అందరం దేవునికి పరిమళ వాసనగా ఉండాలి. మన తండ్రి అయిన దేవునికి మనం ఏం కావాలంటే పరిమళ వాసన. యోగ్యమైన రీతిలో మనం ఉన్నప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. మన ఆలోచన సరికున్నప్పుడు మన బ్రతుకులు బాగుపడతాయి. ఆలోచించారండి. జాగ్రత్తగా ఒకటే అడుగుతాం, దేవా నీ యొక్క సరళతలోకి మేము వెళ్తాం, మాకు నేర్పండి. సామెతలు 20లో మనం చదువుకున్నది అదే కదండి. 2 మాటలు మనం చెప్పుకున్నాం. 24వ వచనంలో, ఒకని నడకలు యెహోవా వశము, తనకు సంభవింపబోవునది వాడు ఎట్లు తెలుసుకొనగలడు అని. తర్వాత 22లో, కీడుకు ప్రతి కీడు ఎవ్వరికీ చేయొద్దు, నువ్వు యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయనే నిన్ను రక్షించును. ఆలోచించవండి. నువ్వు జ్ఞానము కలవు. ఎందుకంటే నీ ఆత్మ ఎవరు పెట్టిందో తెలుసా అండి? చూడండి, అదే వచనంలో ఉంది, 27వ వచనం. నరుని ఆత్మ ఎవరు పెట్టారు? నువ్వేంటి దీపం వెలిగించి ఆత్మను కాపాడాను 100 సార్లు బ్రతుకులు ఆడుకున్నా ఆ దీపమేవి ఆడిపోకుండా ఆగదు. నీ ఆత్మని వెలిగించువాడు దేవుడే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది అంతరంద్రియములన్నిటి ఏం చేస్తుందో తెలుసా? మరే నువ్వు పైకి ఒకలా లోపలికి ఒకలా ఉండి నీ బుద్ధిని చూపించుకోమా. మనం ఈ ట్రిక్లు వేద్దాం, మనం ఈ ప్లాన్లు వేసి వాళ్ళని ఎలా బీటవచ్చు. ఏం ఉపయోగం? పైనున్న భగవంతుడి కంటే మన అంతరింద్రియములన్నీ కూడా తెలుసు. అర్థమైందా? ఈనాడు నువ్వు ఒకళ్ళు మోసం చేసి నేను మోసం చేసేవాళ్ళు ఆలోచించావా? కాబట్టి మనం ఎవ్వరికి కీడు తలపెట్టద్దు, హాని తలపెట్టద్దు. గత వారం మనం నేర్చుకున్నాం. ఎవరండి ఆయన? మరి సౌలు గారి గురించి, దావీదు గారి గురించి తెలుసుకున్నప్పుడు, సౌలు గుహలో ఉన్నప్పుడు సౌలుని చంపకుండా దావీదు ఏం చేశాడు? ఎందుకయ్యా నన్ను చంపలేదు దావీదా నాయనా అంటే ఏమన్నాడండి కదా? అంటూ ఒక మాట అన్నాడు. తనతో వచ్చిన సైనికుడితో అభిషేకం అంటాడు కదా, ఆయన చూపిన బుద్ధిని బట్టి యెహోవాయే మొత్తును,
యెహోవాయే చూసుకొనును, యెహోవాయే ప్రతిఫలం ఇచ్చును. మనము తండ్రి చేత ఆశీర్వదింపబడిన ఈ బిడ్డను మనం ఏం చేయకూడదు, అని తలపెట్టొద్దు. అదండి, కీడులకు ప్రతికేం చేయబాక, సరైన ఆలోచనతో ముందుకు వెళ్ళి దేవుని చేత దీవించబడతాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయినా ఒకడు తనకి సంభవింపబోనది ఎట్లా తెలుసుకోగలడు అంటూ మాతో మాట్లాడుతూ మేము అనుకుంటాం, చాలా యోచనలు చేస్తాం. కానీ నేను నీ కొరకు కనిపెట్టుకోవాలని, నీ మీద ఆనుకొని జీవించాలని, అప్పుడు నేను మేము ప్రతిఫలం పొందుకోగలుగుతాం. మా ఆలోచనలతో, మా తలతో బ్రతుకుతూ మా బ్రతుకు జీవనాన్ని నాశనం చేసుకుంటూ నడిస్తే ప్రభా, ఈ లోకంలో మేము చెల్లించలేమంటున్నాం. ఈ ఆత్మ మీరు పెట్టిన దీపం మా అంతరింద్రియాన్ని పరిశోధిస్తున్నారు తండ్రి. అది నైనా మీకు యోగ్యమైనదిగా ఇవ్వడానికి మేము ఆలోచించుకోవడానికి మీరు నేర్పిన ఈ యొక్క మాటలలో నుంచి ఈ యొక్కనైనా నేర్చుకున్నప్పుడు గ్రహించి వాటిని ఆచరణలో పెట్టి, అయ్యో దేవుడు ఎవరిని శపించవద్దన్నాడే, అయ్యో దేవుడు ఎవరికి కీడు తలపెట్టొద్దన్నాడే, నా దేవుడు నాకు నేను పరిమళ వాసనగా ఉండాలంటే, ఆయన పిల్లనైనా నేను ఆయన పోలి నడుచుకోవాలంటే నేను దీవించాలి తప్ప శపించకూడదే అని తెలుసుకోవడానికి నైనా మీరు మాకు నేర్పారు. కృతజ్ఞత లేని భక్తుల్లాగా ఆఖరు జీవితం వలె, ఆయన సౌలు వలె కీడు తెలపెట్టాలని మనసులాగా, ఆయన ప్రభా హామాను వలె ఇలాంటి హృదయాలు మాకుండకుండా విరిగి నలిగిన హృదయంతో, సిద్ధమైన మనసుతో, స్థిరమైన విశ్వాసంతో నిన్ను వెంబడిస్తూ నీ కొరకే ఇళ్ళలో మా జీవితాన్ని గడపడానికి నీ సాక్షులుగా మమ్మల్ని జీవింపచేయమని, విన్న వాక్యం నీ బిడ్డల యొక్క హృదయాలను నీరు కట్టి ఫలింపచేయమని నన్ను వాడుకున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.